తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఫస్ట్ సార్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేసినప్పుడు మీరు ఒక పెద్ద సింగర్ అని యాక్సెప్ట్ చేశారా? లేకపోతే ఉష గారు చాలా బాగున్నారు, హోమ్లీగా ఉన్నారు, అర్థం చేసుకునే ఒక భార్య అని అర్థం చేసుకొని పెళ్లి చేసుకున్నారా? డెఫినెట్లీ నేను సింగర్ గా తెలుసు కాబట్టి హీ లైక్స్ మై సాంగ్స్, అందుకని నన్ను ఇష్టపడి హీ ప్రపోజ్డ్. తర్వాత లవ్ మ్యారేజా అంటే మ్యూచువల్, అంటే రిలేటివ్స్లో, అంటే దూరంగా తెలిసిన రిలేటివ్స్లో. సో అలా తెలుసు. అండ్ హీ స్పోక్ టు మీ అండ్ దెన్ నా పాటలు అంటే ఇష్టం, అందువల్ల నేను కూడా ఇంకా ఓకే అనుకుని మేము చేసుకున్నాం. అంటే సార్ మీ సాంగ్స్ చూసి యాక్సెప్ట్ చేశారా? సాంగ్స్ చినుకు తడికి సాంగ్ చాలా ఇష్టం అనమాట ఆయనకి, నేను పాడిన పాటలలో. ఆ పాట పాడి ఎలా సార్ అంటే అందులో సార్ కోసం పాడండి. అందులో చరణంలో అవన్నీ కూడా అంటే లిరిక్స్ ఒక సీతారామ శాస్త్రి గారు అద్భుతమైన ఫెంటాస్టిక్ లిరిసిస్ట్, మన ఇండస్ట్రీ కోల్పోయిన ఆణిముత్యాల్లో ఒకరాయన. చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా, ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా, మూవలే మనసు పడు పాదమా, ఊహలే ఉలికి పడు ప్రాయమా, హిందోళంలా సాగే అందాల సెలయేరమ్మ, ఆమని మధువనమా, ఆమని మధువనమా. ఒక అమ్మాయిని ఎంత బాగా డిస్క్రైబ్ చేయాలో సీతారామ శాస్త్రి గారికి తెలిసినట్టుగా ఐ థింక్ ఇంకెవరికి తెలీదు. అంత అద్భుతంగా లిరిక్స్ రాశారు. అండ్ ఈ పాటకి నాకు నంది అవార్డు కూడా వచ్చింది. సో దిస్ వాజ్ ద సాంగ్ శ్రీకాంత్ కి నచ్చినది. యా, హస్బెండ్ పేరు శ్రీకాంత్. శ్రీకాంత్. ఓకే, ఏం చేస్తుంటారు సార్? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. సాఫ్ట్వేర్. యా, మనం చాలా సాఫ్ట్ కదా, సాఫ్ట్ కాదు కదా మేడం మనం అంతా. ఎలా సెట్ అయింది సాఫ్ట్వేర్ కి మనం? అంటే కొన్ని అలా అవుతుంటాయి. హీస్ ఆల్సో, తను కూడా మాట్లాడతారు, బాగా మాట్లాడతారు. అండ్ నేను కూడా మాట్లాడతాను. అయ్యా, ఇప్పుడు వన్ సైడ్ ఆఫ్ ఉషా ఇస్ దిస్, అండ్ అదర్ సైడ్ ఈజ్ డిఫరెంట్. అంటే చాలా ఇంటర్వ్యూస్లో వాటిలలో ఆర్ బాలుగారి టైంలో, బాలుగారు ఈజ్ అగైన్ ఈ సందర్భంగా యూనో పాదాభివందనాలు. అండ్ ఆయన లేకపోతే హీస్ లైక్ గాడ్ టు అస్. ఆయన వల్ల మాలాంటి ఎంతోమంది సింగర్స్ ఈ ఇండస్ట్రీకి రావడం జరిగింది. హీఈస్ లైక్ అ గైడ్, గాడ్ ఫాదర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన వల్లే అసలు మేమందరం కూడా సింగర్స్ అయింది. సో ఆయన పాడిన లాస్ట్ పాట కూడా ఎంత అద్భుతంగా, ఇప్పుడు వచ్చిన సింగర్స్ ఆ పాటని అసలు అటెంప్టే చేయగలుగుతారా అనిపించేలా ఉంటుంది, అంతలా పాడతారు ఆయన. వి మిస్ హిమ్ యాక్చువల్లీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.